మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమ కేంద్రంలో ఎక్కువ గ్రహాలు కూడుతూ ఉన్నాయి. అలాగే దశమంలో ఉండేటువంటి రాహుగ్రహం మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం తక్కువ, వారాంతంలోనే చంద్రబలం కనబడుతూ ఉన్నది. అందువల్ల ఈ వారంలో కొంత మానసిక అలజడి అనేటువంటిది ఉంటుంది. అనగా అనుకోనటువంటివి సంఘటనలు జరగడం, ఏదైనా ఊహించినటువంటి ఖర్చు, ఊహించినటువంటి ఇబ్బంది, ఇటువంటి వాటి వల్ల ఏదైనా ఆకస్మికంగా వచ్చిపడేటువంటి వాటితోటి కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. జన్మకుజుడు వ్యయ గురువుని యొక్క కారణం చేత వ్యయస్థానమందు గురుడు అర్ధ శుభుడు కాబట్టి శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, తీర్థయాత్రలకి, దైవ దర్శనాలకి వంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తారు. ఇక్కడ జన్మకుజుడు అలాగే మిగిలినటువంటి గ్రహాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా ఆర్థికంగా కొంత ఖర్చు, అనుకోనటువంటి ఖర్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు. అలాగే బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైతే మీకు సహాయపడతారు అని మీరు భావించారో వారు కొంత మీకు సహాయాన్ని సమయానుకూలంగా ఇవ్వలేకపోతారు. అంటే వారి దగ్గర ఏదైనా మీరు అప్పు ఆశించో లేకపోతే ఇంకోటి ఆశించో ఏదైనా మీరు వారి దగ్గరికి వెళితే వారు పని చేస్తారు, కానీ సకాలంలో చేయలేకపోతారు. దానివల్ల మీకు ఏంటంటే ఫలితం ఉండదు. వారు చేశారన్న పేరుకి, ఏదో మీకు హెల్ప్ చేశారన్న పేరుకి ఉంటుంది, కానీ వాళ్ళ హెల్ప్ వల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కావాలని ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు కూడాను. ఆ రకమైనటువంటి వాతావరణం కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం మీరు చాలా కష్టపడి పనిచేస్తారు, అయినప్పటికీ మీ కష్టాన్ని వారు గుర్తించరు. ప్రత్యేకించి మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటారు. మీరు చెప్పేది నిజమా కాదా, లేదా మాతోనే ఇలా చెప్తున్నాడా ఇతను లేదా ఈమె అనేటువంటి విధంగా వారి యొక్క అనుమానం ఉంటుంది. ఇది కూడా కొంత మానసికమైనటువంటి బాధను కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఏవి కనబడడం లేదు, కానీ వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంత మానసిక అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎవరి సపోర్టు కూడా దొరకదు. కొన్ని సందర్భాల్లో చాలా కష్టసాధ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అదే మాదిరిగా ముందుకు వెళుతూ ఉండాలి. ఈ వారంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. చదువులకి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.